బుద్ధి మారిందనుకో రేపు ఇస్తాలే అంటాను, రేపటికి ఎందుకు వాడికి అనిపిస్తుంది. అప్పుడు ఇంకో ఇతర పాత్రలకు వచ్చి అది తీసుకో అది ఇవ్వలే అంటాను అని బుద్ధి మారిపోతుంది. కాబట్టి దానం ధర్మకార్యం వచ్చినప్పుడు టక్కని చెయ్యాలి. మా ఆయనకి చెప్తాను, మా పిల్లడికి చెప్తాను, మా కొల్లడికి చెప్తాను, మా అత్తగారికి చెప్తాను అన్నామనుకో నువ్వు చెప్పినట్టే ఏంటి అది అవదది. కాబట్టి ధర్మస్య తరితాగతి, ఆ ధర్మకార్యం అవతల అడిగాడు ఈ ప్రాణమైన క్షణం చేయాలి. తప్పితే ఈ చెబుతాను చూస్తాను ఆలోచిస్తాను ఉదయం చూస్తాను ఈ కబుర్లు చూసావా అది అవన కబుర్లు ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం సొంత తప్పు. ఎందుకంటే సార్ అది చేయడం మరి చేయని వ్యవహారం అలా ఉంటుంది. కాబట్టి మనం ఇన్స్టెంట్గా వెంటనే చెయ్యాలి. కాబట్టి క్షణం చెప్తాం క్షణం విత్తం. ఈ ధనం ఉంది కదా, ఎవరో రాజ్యం మీద దండయత్త చేసేందుకు రాజ్యం అంతా వాడిది, అప్పుడు నేను కూడా వాడిని ఇప్పుడు నాకు ఏముండదు. కాబట్టి ఏ క్షణంలో ఎవరు దాడి చేస్తాడో నా మీద తెలీదు. క్షణం జీవితమావయోహో ఇలా మాట్లాడుతున్నా కదా, ఏ గుండెప్పి వచ్చింది, కొడుకు ప్రాణం పోయింది ఆలోచించేలోపు, అప్పుడు ఏమగలను. కాబట్టి యముడికి దయ్యం ఉండదయ్యా. కృష్ణ పరమాత్మ చక్రవర్తిని కడు పేదవాడిని జ్ఞానిని మూర్ఖుని ఒకేలా పట్టుకుపోతాడు. వాడికి ఏ దయ్యా వాడు లక్షణాలు తీసుకుపోతాడంతే. నువ్వు ఎంత కొట్టుకున్నా ఎవడో కాపాడే డాక్టర్ అంటావు, సొల్లు డాక్టరే కాపాడతాడు, ఎముడు కాపాడాడు వాడు ఆగాడంతే. డాక్టర్ వల్ల ప్రాణం ఏమీ లేదు, ఎవరు కాపాడలేరు ఎవడు తలుచుకుంటే. కాబట్టి ఎవరికి దయ్యం ఉండదయ్యా, అందుకని ఈ క్షణంలో బుద్ధి మారుతుందేమో ఇచ్చాను తప్ప తప్పుగా ఇవ్వలేదు, పరమాత్మ నన్ను మన్నించు అన్నాడు. దానికి కృష్ణుడు ఆనందపడ్డాడు. చాలా సంతోషం కన్నా చాలా గొప్ప మెడిసిన్ చెప్పావు, నీలాంటి ధర్మాత్ముడు లోకంలో చాలా తక్కువ ఉంటారు, ఇప్పుడు నీకు వరం ఇస్తాను కోరుకో, నీకేం కావాలో కోరుకో అన్నాడు పరమాత్మ. కృష్ణ పరమాత్మ నాకు వరం ఇస్తా అన్నావు, నిజానికి నాకు ఏ కోరిక లేదు. దేవుడు మనం ముందు ఏం చేస్తాం, ఓ లిస్టు పెడతాం. కానీ నిజమైన భక్తుడు ఏ లిస్టు పొద్దున చెప్పారు కదా, ఏ లిస్టు చదవక గుళ్ళోకి వెళ్ళాక నిర్మల నమస్కారం చేయి దయ చూపించు అంతే. అదొక్క మాట చెప్పి సరిపోతుంది. నీకు రఘోత్తరలాగా చెప్పాలి ఏంటి తెలియదేంటి, అది తెలుసు అన్నీ తెలుసు, కానీ అజ్ఞానం కొద్దీ నువ్వు చెప్పుకుంటావు, అది తప్పు. కాబట్టి ఈ రకంగా పరమాత్మ ఎదుర్కొన్నా ఉన్నాడు. నాకు ఏం అవసరం లేదు, కానీ వరం ఇస్తా అన్నావు కదా, నువ్వు ఇస్తానప్పుడే కోరుకోలేదనుకో, నేను అడగలేదనుకో తప్పు నాది అవుతుంది. కాబట్టి అయితే నువ్వు ఇస్తా అన్నావు కాబట్టి నాకు 2 వరాలు అన్నాడు. సరే కోరుకోనికి ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు కర్ణుడు కోరాడు. చూడండి, ఒక మనిషికి ఔన్నత్యం గొప్పతనం అలా ఉంటుంది. దేహీతి వచనం కష్టం నాస్తితి వచనం తథా, దేహి నాస్తితి మద్వాక్యం మా భూదేవో జనార్దన అన్నట్ట. ఏమన్నాడు, దేహీతి వచనం కష్టం. ఓ కృష్ణ పరమాత్మ, ఈ కర్ణుడు ప్రార్థన చేసి కోరుతున్నాడు నిన్ను. ఈ కర్ణుడు బతికి ఉండగా, ఈ తల ఉండగా, శ్వాస ఆడుతుండగా, కళ్ళు చూస్తుండగా, నాలో జీవం ఉండగా ఎవరిని దేహి అని అడగకూడదు. అలా అడిగే స్థితి వస్తే ఈ తలకై ఉండకూడదు, నేను బతికి ఉండకూడదు అడిగే పరిస్థితి వస్తే. అలాగే ఎవరైనా దగ్గరికి వచ్చి కర్ణ సహాయం చేయవా అని అడిగితే నా ప్రాణమైన ఇవ్వాలక తప్ప లేదు అన్నమాట నోటమాట రాకూడదు. ఆ వస్తే అలా అంటే నేను బతికి ఉండకూడదు. నేను అడిగే పరిస్థితి వస్తే నేను బతికి ఉండకూడదు. నేను ఎవరు అడిగితే నేను లేదు అని పరిస్థితి వస్తే నేను బతికి ఉండకూడదు. నేను ఏదైనా ప్రాణాన్ని ఇవ్వాలి, ఇవ్వగలగాలి. ఆ ఒక్క వరమే సరిపోతుంది అన్నట్టు. శభాష్. మనం చూడండి ఎన్ని అబద్ధాలు ఆడతాము. అంతా ఇంట్లో పెట్టుకుని ఎవరు అడిగనుకోండి వెంట అలవోగ్గా అబద్ధం ఆడుతాను. లేదే చచ్చిపోతాను, ఇబ్బంది పడిపోతాను. పైన ఒక దేవత అంటాడు తథాస్తు అంటాడు, అది సంకలమే అయిపోయి నిలబడతాను. కాబట్టి ఎప్పుడు లేదని చెప్పకూడదు, ఉన్నంత ఇది చేస్తుందని చెయ్యాలి తప్ప లేదని పొరపాటు కూడా చెప్పకూడదు. అలా కర్ణుడు అలా చెప్పాడు. అందుకని అప్పుడు కృష్ణుడు అన్నాడు అనమాట, శభాష్ కర్ణ, నీలాంటి వాళ్ళు లోకంలో అరుదుగా పుడతారు. ఈ భూమి ఉన్నంతకాలం, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం కర్ణుడు ఉంటాడు. కర్ణుడు మహాదాత అని లోకం కీర్తిస్తుంది. శుభం అని వరమిచ్చి ఆ పాత్రకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే దానంలోని గొప్పతనం అది అనమాట. దానమహిమ అంటారు. వేదం చెప్తుంది, దానమహిమ గురించి చెప్తుంది అనమాట. దానం గొప్పతనం చెప్తుంది వేదం. అలాంటి దానాల్లో ఇది ఒక ఉత్తమ దానం.